మహేశ్వరం ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాట్లు సరిగ్గా లేవని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా మంగళపల్లిలోని సిబిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో భోజనం ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చేశారు. ఏర్పాట్లు సరిగ్గా చేయకుంటే విధులు బహిష్కరిస్తామన్నారు. ఎవరికి ఇచ్చారో కానీ కౌంటర్ పెంచండి. విధుల్లోకి వచ్చినటువంటి ఉపాధ్యాయ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వల్ల లంచ్ అరేంజ్మెంట్ చేశారు. వీళ్ళు అట్లా ఇంత అరెస్ట్ ఎప్పుడు నేను చూడలేదు ఎలక్షన్ విషయంలో వల్ల. ఎందుకంటే 5,000 మంది స్టాఫ్ ఉంటే కనీసం ఇక్కడ వర్కింగ్ ఉన్నారు పోయడానికి సిద్ధంగా. వాళ్ళందరూ అరేంజ్ చేయడానికి 2 కౌంటర్లు పెట్టి చాలా ఇబ్బందికరంగా ఒకరిపైన ఒకరు తోసుకొని తినే పరిస్థితి ఏర్పడ్డది. పశువులకైనా హీనంగా అనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే పశువులైనా కూడా లైన్లో వేస్తాయి. ఆ పరిస్థితి ఏది ఇక్కడ ఒకరిపైన ఒకరు బట్టలపైన వేసుకోవడం అంటే వాళ్ళ కౌంటర్లు కూడా పెట్టడం కూడా అడ్డమైన ప్లేట్లతో పెడతా ఉన్నారు. ప్లేట్లు కూడా మీరు చూడండి, వెళ్ళి చూడండి అక్కడ. అంటే వాళ్ళ సిస్టమ్ అంతా కూడా రాంగ్ మెథడ్లో ఉన్నారు వాళ్ళంతా కూడా. అంటే వాళ్ళు అరేంజ్మెంట్సే చక్కగా లేవు, ఫుడ్ అరేంజ్మెంట్సే. 5,000 6,000 మందికి ఎన్ని కౌంటర్లు పెట్టాలి, ఎంత స్టాఫ్ కావాలని ఆలోచన లేదు కనీసం విధానం దాని లోపల. అలాంటప్పుడు ఏం చేస్తాం? చూడమైన పరిస్థితి ఇది. అంటే ఎన్నాళ్ళుగా అంటే వాళ్ళు ఫుడ్ అరేంజ్మెంట్ చేయడానికి కూడా రానప్పుడు ఎట్లా ఎలక్షన్ చేస్తారు వీళ్ళని మా క్వశ్చన్. ఇప్పుడు మేము విధులు చేయడానికి వచ్చాము, విధులు నిర్వర్తిస్తాం. ఫుడ్ ఉన్నా లేకపోతే ముందే చెప్తాం. మేము బాక్సులు తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా అలవాటు ఉంది, తెచ్చుకుంటాం వెంబడి. వీళ్ళు అందులో రాశారండి ఎలక్షన్ దాంట్లో మేము ఫుడ్ అరేంజ్మెంట్ చేస్తాం అన్నీ రాశారు కాబట్టి మేము తీరా వచ్చినాం. ఇక్కడ కొంచెం తీరా చూస్తే ఫుడ్ తినడానికి ఒకరిపైన ఒకరు మీద పడి కొట్లాడి తినాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఏర్పాటు చేసినటువంటి ఆర్ఓ గారు ఈ పరిస్థితి ఉంది. కాన్స్టిట్యున్సీలో ఎన్నికల్లో విధుల్లో పాల్గొనడానికి వచ్చిన ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన భోజనం చాలా కంజెస్టెడ్ ఏరియాలో దాదాపుగా ఒక లైన్లో 400 నుంచి 500 మంది లైన్ కడుతూ 1-2 గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఒక సైడ్ ఏమో మెటీరియల్ తీసుకోవాలి, ఇంకొక సైడ్ ఏమో రిపోర్ట్ రాలేదని చెప్పేసి చెప్తూ వాళ్ళు మెటీరియల్ని చూసుకోవాలన్నా, లేకుంటే వీళ్ళ భోజనాల కోసం వచ్చినామా, లేకుంటే ఎన్నికల విధులు చేయడానికి వచ్చినామా. మేము 48 గంటలు రాత్రనక పగలనక ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించడం మా బాధ్యతకు వచ్చినాం. కానీ ఇక్కడ మాత్రం ఏర్పాట్లు చాలా అధ్వానంగా, చాలా అవమానించేటట్టుగా ఉన్నాయి. ఉపాధ్యాయులను కేవలం భోజనాల కోసం వచ్చినామా మేము, లేకుంటే భోజనాల కోసమే 2-3 గంటలు లైన్లో నిలబడాలా అనేది ఒక్కసారి మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్ఓ గారు సరైన ఏర్పాట్లు చేయాలి. ఇది మాత్రం అవమానించినట్టుగానే ఫీల్ అవుతున్నాం. మహేశ్వరంలో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వచ్చినటువంటి ఎలక్షన్ సిబ్బందికి అందరికీ కూడా సరైన వసతులు అనేటటువంటిది కొరత కనిపిస్తుంది. ఉదయం వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ దగ్గర నుండి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి వసతులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా భోజనం కూడా, ఎందుకంటే సౌకర్యాలు సరిగా మనకు కల్పించినట్టయితే ఉంచినటువంటి వాళ్ళందరూ కూడా సరిగా చేయడానికి నిర్వర్తిస్తారు. ఎందుకంటే ఇక్కడ చూడండి దాదాపుగా 500 మంది దాకా లైన్ లో ఉన్నారు. ఒకటే కౌంటర్ ఉంది. కనీసం ఒక 4-5 కౌంటర్లలో పెట్టి అట్లా డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటి ప్రీ ప్లాన్డ్ గా ఉండుంటే ఈ విధమైనటువంటి రష్ అనేది ఉండేది కాదు భోజనాల దగ్గర. కాబట్టి దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోండి. వెంటనే సెక్షన్స్ అన్ని కూడా కొంచెం ప్రీ ప్లాన్డ్ గా కొంచెం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రేపు ఈవినింగ్ వరకు కూడా మనం ఇక్కడికి వస్తాం, లేట్ నైట్ ఇక్కడ వస్తాం ఇక్కడ. కాబట్టి కొంచెం ఈ వసతులలో కొంచెము దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాము.